జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకండి జడ్జి గారితో అలా మాట్లాడారు? ఆయన ఏం చేసినా మన మంచి కోరే చేస్తారు కదా. సుమిత్ర, ఆయన కాదు, నువ్వు చెప్పు. ఈ కేసులో నీ కోడలు గెలుస్తుందా? నాకు తెలుసు నీ మనసులో నీ కోడలపై నమ్మకం ఉందని. నేనంటే గౌరవంతో అది బయటికి చెప్పలేకపోతున్నావు. కానీ జరిగేదేంటో చెప్పనా? ఖచ్చితంగా తను ఓడిపోతుంది. వదిన ఓడిపోతే మామ్ జైలుకి వెళ్ళాలి కదా డాడ్. చిన్నబాబు, నీ డాడీ ఇంకా చచ్చిపోలేదు. ఈ కోర్టులో ఓడిపోతే పై కోర్టులో అప్పీల్ చేస్తాను. అక్కడ నేనే వాదిస్తాను. ఆ కోర్టులో జడ్జి ఈ జడ్జి గారిలాగా నన్ను ఆపలేరు. మీ మమ్మీని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. భువన ఇంకా రాలేదేంటండి? ఎప్పుడొస్తుంది? భువన వస్తుంది, నీ కోడలు వస్తుంది. కోర్టు హాలు ఈ రోజు చాలా రసవత్తరంగా ఉంటుంది. చిన్నబాబు, నా ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టి దెబ్బ కొట్టి మీరేం సాధిస్తారో నేను చూస్తాను. బాధపడక దీపు, అమ్మకేం కాదు. దీపు, అమ్మొచ్చింది. ఎలా ఉన్నావు భువన? చూస్తున్నావు కదక్క, నాకెలాంటి స్థితి వచ్చిందో. నీలాగా నేను కూడా ఇంటి పట్టునుంటే నాకీ గతి పట్టేది కాదు. ఫ్రెండ్స్, క్లబ్లు అంటూ తిరిగాను. ఇంత పెద్ద నిందని నెత్తిన వేసుకున్నాను. బాధపడకు భువన, ఈ రోజు నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. దీపు, మీ డాడీ రాలేదా? వచ్చారు మామ్, అదిగో అక్కడున్నారు. ఎందుకు మనకి దూరంగా ఉన్నాడు? ఈ కేసు వదిన వాదిస్తుందని డాడ్ కోపంగా ఉన్నారు. ఎలాగైనా వదిన ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. అంటే నన్ను జైలుకు పంపాలనుకుంటున్నాడన్నమాట. అదేం లేదు భువన, వెళ్ళి ఆయనతో మాట్లాడు. ఎస్ఐ గారు, ఒక్క 5 minutes ఆయనతో మాట్లాడేసి వస్తాను. త్వరగా వెళ్ళండి మేడం. నా క్లయింట్ భువనేశ్వరికి ఆవిడ ఫ్రెండ్స్ క్లబ్ కన్స్ట్రక్షన్ కోసం 5 కోట్లు ఇచ్చారు. తర్వాత అవి దొంగ నోట్లుగా మారిపోయాయి. వాటిని నా క్లయింటే మార్చిందని వాళ్ళ ఆరోపణ. అలా చీటింగ్ కేసు పెట్టారు. అసలు నోట్ల స్థానంలోకి దొంగ నోట్లు వచ్చాయి. అవి ఎలా వచ్చాయో నా క్లయింట్ కూడా తెలియదు. నా క్లయింట్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చింది అసలైన నోట్లే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. మీ క్లయింట్ చీట్ చేయలేదంటున్నారు?
నా క్లయింట్స్ నేరం చేయలేదంటున్నారు, మరి నేరం ఎవరు చేసినట్టు? వెయిట్ మిస్టర్ రత్నం, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, చెప్తున్నాను కదా, కాస్త ఆగలేరా? మిస్టర్ రాజారత్నం, మీరు కూర్చోండి. సారీ ఎవరన్నా. థ్యాంక్ యూ ఆనర్. విత్ యువర్ పర్మిషన్ ఈ కేసును ఫేక్ కరెన్సీతో స్టార్ట్ చేస్తాను. ఒక నిందితుణ్ణి మీ ముందుకు హాజరుపరచాలనుకుంటున్నాను. ప్రొసీడ్. ఎస్ఐ గారు, యువర్ ఆనర్, ఈ వ్యక్తి పేరు గోవింద్. దొంగ నోట్ల సిండికేట్ ముఠాలో ముఖ్యమైన నంబర్. ఇదేంటి, మా ఆయన్ని కాపాడుతానని మాటిచ్చి ఇప్పుడు ఆయన పేరు చెప్పేస్తుందేంటి? ఏడుకొండలకి మీరు దొంగ నోట్లు ఎందుకు ఇచ్చారు? అతను కావాలని అడిగాడు, ఇచ్చాను మేడం. ఎంత క్యాష్ తీసుకున్నారు? ఎన్ని ఫేక్ నోట్లు ఇచ్చారు? 5 లక్షల క్యాష్ తీసుకొని 5 కోట్ల దొంగ నోట్లు ఇచ్చాను మేడం. మీ ఇద్దరి మధ్య ఇది వరకు ఎప్పుడైనా ఇలాంటి దొంగ నోట్ల లావాదేవీలు జరిగాయా? లేదు, ఇదే మొదటిసారి. అందుకే దొరికిపోయాను మేడం. తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరికిపోక తప్పదు గోవింద్. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఏడుకొండల్ని కోర్టులో ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఏడుకొండల్ గారు, మీ పేరు? నీకు తెలుసు కదమ్మా. జడ్జి గారికి కోర్టులో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా. ఏడుకొండలమ్మా. ఏం చేస్తూ ఉంటారు? ఒకప్పుడు వాచ్మెన్గా పనిచేసేవాణ్ణి. మా అదృష్టం బాగుండి మా వియ్యంకుల మంచితనం వల్ల వారింట్లోనే ఉంటున్నాం. మీ వియ్యంకులెవరు? లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, భువనేశ్వరి గారు. వారబ్బాయి దీపుకి మా అమ్మాయి కుమార్నిచ్చి పెళ్లి చేశాం. ఓకే, మరి మీరు ఈ గోవింద్ దగ్గర దొంగ నోట్లు ఎందుకు తీసుకున్నారు? మా వియ్యపురాల దగ్గర 5 కోట్ల అసలు నోట్లున్నాయి. అవి కొట్టేసి వాటి స్థానంలో దొంగ నోట్లు మార్చాలని తీసుకున్నాను. రే ద్రోహి, నన్నే మోసం చేస్తావా? చాలా బాగా వాదించావమ్మా. సారీ భువనా, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. వెరీ వెరీ సారీ. మీకు మీ ఫ్రెండ్షిప్కి ఒక దండమే. ఇకపై మీతో సావాసం చేయను. మీ డబ్బు ఈ కోర్టులోనే ఉంది, వెళ్ళి తీసుకోండి. ఇంతటితో మీకు మాకు గుడ్ బై.
సారీ భువన. కంగ్రాచులేషన్స్ దివ్య గారు. ఈ కేసులో మీరు ఇచ్చిన ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డబుల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వదినే. ఇట్స్ ఓకే దీపు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమమ్మా. నా రుణం తీర్చుకోకపోయినా పర్వాలేదు. ఇది గుర్తు పెట్టుకుని ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటే చాలు. అలాగేనమ్మా, నేను మాటిస్తున్నానమ్మా. ఆ గోవింద్ ఎలాగో క్రిమినల్ కాబట్టి వాణ్ణి ఇరికించాను. మీరు మళ్ళీ తేడా చేస్తే మిమ్మల్ని ఇరికిస్తాను, జాగ్రత్త. లేదమ్మా, తప్పు చేయను. సరే పదండి పదండి. దివ్య తప్ప వేరే ఏ లాయర్ కరెక్ట్ కాదు. కేసు తుది తీర్పు వచ్చాక ఎవరు దద్దమ్మలో ఎవరు చవటలో కోర్టు హాలే చెబుతుంది. నన్ను పక్కన పెట్టి కేసు తను ఎలా గెలుస్తుందో ప్రేక్షకుడుగా చూస్తాను. ఒక నిందితుణ్ణి మీ ముందుకు హాజరుపరచాలనుకుంటున్నాను. నా క్లయింట్ ఇచ్చిన బ్యాగ్ లో దొంగ నోట్లు ఈ గోవింద్ ఇచ్చినవి. నా క్లయింట్ భువనేశ్వరి గారిని నిర్దోషిగా విడుదల చేయమని కోర్టు వారిని కోరుతున్నాను. నిందితురాలు భువనేశ్వరి చేసిన నేరమేమీ లేదని రుజువైనందున తనను నిర్దోషిగా విడుదల చేయటమైనది. ఏమండి 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 ఏంటండి ఇలాగ కూర్చుండిపోయారు? అందరూ బయటికి వెళ్ళిపోయారు. వాడికి బాగా బుద్ధి వచ్చి ఉంటుంది ఇప్పుడు. ఏడుకొండల బాబాయ్ కూడా బుద్ధొస్తే బాగుంటుంది. ఆయన బుద్ధి రాకపోతే మీరు ఇప్పిస్తారు కదా. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారు కదా. ఏమండి భువన దివ్య దగ్గరే ఉంది. థ్యాంక్స్ చెప్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఆ దరిద్రం చూడాలా నేను? చాలా థ్యాంక్స్ దివ్య. కేసు బాగా వాదించావు. నా శత్రువైనా సరే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. శత్రువుని కూడా క్షమించే గుణం దివ్యది. మీరు నా శత్రువు కాదత్తయ్యా, నేను మీ కోడల్ని. కానీ నేను నిన్ను ఒక లాయర్గా మాత్రమే చూస్తున్నాను. బై ద వే, నా కేసు వాదించినందుకు నీ ఫీజంతా? నా కేసు వాదించినందుకు నీ ఫీజంతా? నా దగ్గర మొహమాట వద్దు. ఎంత కావాలో అడుగు, పడేస్తాను. పిన్ని, ఏంటి హర్ష బాబు, ఫీజు ఇవ్వకపోతే మీ ఆవిడ ఫీల్ అవుతుంది కదా. ఫ్రీగా ఎవరితోనూ పని చేయించుకునే అలవాటు నాకు లేదు. దీపు, బ్లాంక్ చెక్. నీకు నచ్చిన ఫిగర్ రాసుకో.
నీకు ఒక విషయం చెప్పాలి. నా హస్బెండ్ ప్రసాద్ కంటే నువ్వేం పెద్ద గొప్ప లాయర్వి కాదు. ప్రసాద్ కాలిగోటి కూడా నువ్వు సరిపోవు. మీలాంటి పెద్దవాళ్లతో నేను అలాంటి పనులు ఎందుకు చేయించుకుంటానులే అత్తయ్య. మరి ఇంకేం చేస్తావమ్మా? నన్ను కాపాడావు కాబట్టి ఇంటి మధ్యలో గీత చెరిపేయమని అడుగుతావా? ఇంతటితో గొడవలు ఆపేయమని అడుగుతావా? అందరం కలిసిమెలిసి ఉందామని అడుగుతావా? కోపాలు తాపాలు మర్చిపోయి సంతోషంగా ఉందామని అడుగుతావా? అత్తయ్య అత్తయ్య, నేను అడుక్కునే టైప్ కాదు. నాకేదైనా కావాలి అంటే పోరాడి గెలుచుకునే టైప్. ఈ పాటికే నా గురించి మీకు అర్థమయ్యే ఉండాలి. మీరు అన్నవన్నీ త్వరలోనే జరుగుతాయి. ఇంటి మధ్యలో ఈ అడ్డుగీత చెరిగిపోతుంది. కోపాలు తాపాలు మర్చిపోయి అందరం కలిసిమెలిసి హాయిగా సంతోషంగా ఉంటాం. పగటి కళ్ళలో కనకు. మీరు నిర్దోషిగా బయటకు వస్తారని కలగన్నారా పిన్ని? తను బయటకు తీసుకొచ్చిందిగా. తను అనుకుంటే సాధించలేంది ఏదీ లేదు. ఒకసారి ఇంటి మధ్యలో ఉన్న గీతను మీ చేతే చెరిపించారు మా దివ్యమ్మ. మర్చిపోయారా? ఈసారి పర్మనెంట్ గా చెరిపేస్తుంది. అది తన తరం కాదు. నా తరం గురించి మీరు మాట్లాడకండి అత్తయ్య. నన్ను మీరు ఒకవైపే చూస్తున్నారు. ఇంకోవైపు ఏముందేంటి? చాలా ఉన్నాయి పిన్ని. తల పండిన బిజినెస్ టైకూన్స్ తో తలపడే బిజినెస్ ఉమెన్ తను. దారి తప్పిన పిల్లల్ని బెత్తం పట్టుకుని సరైన దారిలో నడిపించే టీచర్ తను. తప్పు చేసిన క్రిమినల్స్ ని కటకటాల వెనక్కి పంపించే లాయర్ తను. తప్పుల మీద తప్పులు చేసే కొంతమంది మానసిక రోగులకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తను. అత్తింటిని చక్కదిద్దే ఉత్తమ కోడలు తను. అన్నిటికీ మించి మంచితనం, మానవత్వం, ధైర్యం, దయ, జాలి ఉన్న గొప్ప మనిషి తను. మీ భార్య గురించి బిల్డప్లు బాగానే ఇస్తున్నావు హర్షబాబు. అది బిల్డప్ కాదు మేడం, నిజాలు. మీరు మా దివ్యమ్మను గుర్తిస్తే మీకు కూడా అర్థమవుతాయి. నాకు ఆ కర్మ పట్లేదు. నేను భువనని, భువనేశ్వరిని. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరుగుతుంది. ఐఎమ్ ద సుపీరియర్. అంటే దాని మాటే నెగ్గుతుందనా? మీరు తగ్గిపోవటం ఖాయమని. ఏం మాట్లాడుతున్నారన్నయ్యా? మా నువ్వు వదినతో అలా మాట్లాడి ఉండకూడదు. తప్పు చేసావు మా. అదుగు చూసారా సిస్టర్, అల్లుడు గారు ఓటు కూడా అటువైపే పడింది. ఆప్తారా? మీది నోరా ఇంకేమన్నానా? మంచి చెప్తే చెడెదురవుతుంది. ఏమయ్యా, మనకెందుకు, పద వెళ్దాం. అత్తయ్య, కోపం తగ్గించుకుని ఒకసారి ఆలోచించండి. దివ్యక్కని అర్థం చేసుకోండి. పదండి. ఏంటి అందరూ నాకు రివర్స్ అయ్యారు? చెప్తాను, నేను ఏంటో చూపిస్తాను వీళ్ళందరికీ. ఏంటి బాబు గారు, ప్రతిరోజు అందరికంటే ముందే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు, ఇవాళ లేట్ అయిందే? ఈయన తిడుతున్నాడా లేకపోతే పరామర్శిస్తున్నాడా? ఏం లేదు బావగారు, ఏం లేదు. కూర్చోండి. అలాగే బావగారు. ఒరే సిగ్గులేని కదవా, అప్రాచ్యుడా!
దరిద్రుడా, అంత నీచమైన పని చేసి అందరిలో ఎలా తిరుగుతున్నావురా పనికి బాలే వెధవా? వెధవన్నర వెధవా. డైరెక్ట్ గా నన్నేనా? చారుకేశ ఎవరినంటున్నావు? మా ఫ్రెండ్ సార్ ఒక వెధవ పని చేశాడండి, అందుకని ఫోన్ లోనే తాంటేస్తున్నాను. ఇక్కడ మేం కూడా ఉన్నాం, పక్కకెళ్ళి మాట్లాడుకో. అలాగేనండి. ఒరే వెధవా, నీ గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. చాలు. ఏమైనా మీరు చాలా ధైర్యవంతులు బావగారు. ఆ క్రిమినల్ మిమ్మల్ని బెదిరించిన నిజాన్ని మాత్రం ధైర్యంగా బయటపెట్టారు. అవును, అసలు ఆ దొంగతనం ఎలా చేశారు? ఇప్పుడు అవన్నీ అవసరమా బావగారు? ఆ గదిలో నేను భవన నిద్రపోతున్నాం. మాకు మెలకు రాకుండా అచ్చం దొంగల బలెగొట్టేశారే. ఈయన పొగుడుతున్నాడా, నా పరువు తీస్తున్నాడా? డబ్బులు బొంతలోనే పెట్టి ఇన్నాళ్లు ఉన్నారు. మీకు నిద్ర ఎలా పట్టిందన్నయ్య గారు? మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? ఈవిడొకతి మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి అయిపోయిన పెళ్లికి మేళాలు వేస్తున్నారు. తినండి నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? తింటానమ్మా, తింటాను. తినరా వెధవా, తిను. దున్నపోతున్నా ఎక్కు. అసలు ఆకలి ఎలా వేస్తుందిరా నీకు? ఎలా వేస్తుందిరా? ఎలా వేస్తుంది? అసలు నువ్వు మనిషివా పశువా? రేయ్, నీకు భోజనంలో అన్నం కాదురా, గడ్డి గడ్డి పెట్టాలి. వేధవాని వేధవా. వీడు నన్నే తిడుతున్నాడని అర్థమవుతుంది, కానీ ఏం చేయలేకపోతున్నానే. చేసేదే ఉంది, వడ్డించు. మా అమ్మ వండిన కర్రీ అది. పెట్ట. ఓహో, అమ్మ చేతి వంట అమృతం. ఈ ఒక్క కర్రీ చాలు, కడుపు నిండిపోతుంది, ఆకలంతా తీరిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రసాద్ అటువైపు ఉన్నాడా, ఇటువైపు ఉన్నాడా? సారీ దివ్య, ముందు ఒక ఆకులతో ఉండి అరిచేశాను. పర్వాలేదులేండి, ఇప్పుడు మీకు సంతోషమే కదా? తృప్తిగా ఉన్నాను. అమ్మ చేతి కూర తినాలంటే రాసిపెట్టుండాలి. అమ్మ రాకపోయినా అమ్మ వంట గీత దాటొచ్చింది. అంతా చేతి మహిమ. డౌటే లేదు, ఇక్కడేదో పెద్ద జగన్నాటకం జరుగుతోంది. చెప్తా వీళ్ళ సంగతి. అరే, అదేంటండి అప్పుడు చేయగడదీస్తున్నారు? చాలు దివ్య, కడుపు నిండిపోయింది.
అదేంటండి అంత ఆకలి అన్నారు, అప్పుడే కడుపు నిండిపోయిందా? చావబోయేవాడిని బతికించడానికి చిన్న అమృతం విందు చాలు కదా చార్కేశా. అన్నదాత సారీ కూరదాత సుఖీ భవ. ఏంటి సిస్టర్, నుల్చునే పీడకల కన్నట్టు అనిపిస్తోంది? అవునన్నయ్య గారు, అదే నిజమైతే నేను చావడం ఖాయం. ఆ గీత చెరిగిపోకూడదు. వాళ్ళు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అలా అనుకునే చిన్నత్తయ్యని మార్చాలండి. గీతని చెరిపేయాలి. అందరం కలిసి ఒకటిగా ఉండాలి. ఆ రోజు త్వరలోనే వస్తుందని నా నమ్మకం అండి. మీరది సాధిస్తారు. అది నా కళ్ళ ముందు కనబడుతోంది. ఈ రోజు మీ కళ్ళల్లో సంతోషాన్ని చూశాను, ఒక సంతృప్తిని చూశాను. అది ప్రతిరోజు చూడాలనుకుంటున్నాను. నేనేం కోరుకుంటున్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. క్రమక్రమంగా బావగారు మెత్తబడిపోతున్నారు సిస్టర్. ఆయన మనసు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు. మనం గట్టి ప్లాన్ ఏదో ఒకటి వెయ్యాలి సిస్టర్. అదే ఆలోచిస్తున్నాను. ఒక పెద్ద సంఘటన జరగాలి. ప్రసాద్ వాళ్ళని అసహ్యించుకోవాలి. ఈ ఇంటి నుండి గెంటేయాలి. అలాంటి ప్లాన్ ఏదైనా ఉంటే బాగా ఆలోచించి చెప్పండి. పేరు గోత్రం చెప్పండమ్మా. వశిష్ఠ గోత్రం భువనేశ్వరి. వశిష్ఠ గోత్రోద్భవస్య భువనేశ్వరి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య. పంతులు గారు మాతా చేస్తున్నారు, హారతికి ఏర్పాటు చేయండి. అలాగే చేస్తాను. మాతాజీ ఎవరు? మాతాజీ తెలీదా? వైష్ణవిదేవి ఆలయంలో ఉంటారు. చాలా మహిమగల అమ్మ. రామేశ్వరం వెళ్తూ ఇక్కడికి దైవ దర్శనానికి వస్తున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాసారం కాసేపు విశ్రాంతి తీసుకుంటాను.
పెద్ద మహిమగల మాతాజీ అంట. చాలా దూరం నుంచి వస్తున్నారంట. ఆవిడికి జరిగింది, జరిగేది, జరగబోయేది కూడా తెలిసిపోతుందంట. జాతకం అడిగితే చెప్తుందేమో. నీ జీవితంలో కష్టసుఖాలు సముద్రంలో ఆటుపోట్లవుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో నీ కుటుంబంలో 3 విషయాలు జరగబోతున్నాయి. మొదటిది మంచి విషయం, ఒక శుభవార్త వింటారు. చాలా సంతోషకరమైన వార్త అది. వెంటనే ఈ విషయాన్ని దివ్య గారితో చెప్పేయాలి. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రెండోది, ఒకరి వలన నీ కుటుంబం అల్లకల్లోలం కాబోతోంది. చివరిది, నీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. అమ్మా, నా పాపకేం కాదు కదా? మొన్ననే తను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డది. ఆ శాపం మళ్ళీ రాదు కదా? తనకేం కాదు కదా? మరణం ఎవరికో తెలియదు, కానీ ఆ చావు తథ్యం. ఎందుకో మా ప్రయాణం ఇక్కడ ఆగింది. నిన్ను చూడగానే ఆ 3 విషయాలు మా మనసుకు తట్టాయి. అది నీతో చెప్పడానికి మా అడుగులు ఇక్కడాగాయేమో. దేవుణ్ణి నమ్ముకో, ధైర్యంగా ఉండు. నీ ధైర్యమే నీకు రక్ష. ఏమిటి దివ్యమ్మ ఆవిడ అలా చెప్పారు? మీరేమీ అడగకుండానే చెప్పారు. 3 రోజుల్లో 3 విషయాలు జరుగుతాయా? ఒక మంచి విషయం జరగబోతుందని చెప్పారు. ఆ హ్యాపీ న్యూస్ ఎవరు చెప్తారు? ఒకరి వల్ల కుటుంబం అల్లకల్లోలం అవుతుందా? ఆ ఒకరు ఎవరు? కుటుంబంలో ఒకరు మరణిస్తారా? ఎవరు దివ్యమ్మా? ఆవిడేవో చెప్పి వెళ్ళిపోయారు. నిజంగా అవి జరుగుతాయంటారా? ఆ మాతాజీ మొహం చూస్తుంటే ఆవిడ చెప్పినవి జరుగుతాయనిపిస్తోంది చారుకేశ. ఒకవేళ అదే నిజమవుతే మంచి కన్నా చెడే ఎక్కువ జరగబోతుంది. తీసుకోండి అన్న. స్కూల్ పెట్టడం ఏమన్నా గొప్ప విషయమా? ఎంతమంది స్కూల్స్ రన్ చేయటం లేదు, దానికి ఇంత హడావుడెందుకు? అది కాదు నాన్న. చూడు, ఈ వంకలు సాకులతో ఇంటి మధ్య గీతను చెరిపేయలేవు, మా మనసును కూడా మార్చలేవు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మంచిది. మీ కష్ట సుఖాలు మాకు, మా కష్ట సుఖాలు మీకు ఎప్పటికీ అక్కర్లే. ప్రసాద్ చెప్పింది అర్థమైందిగా? ఈ గీత ఎన్నటికీ చెరిగిపోదు. మీరెలా పోయినా మాకు నష్టం లేదు. మీ హద్దుల్లో మీరుండండి. చాలా సంతోషం నాన్న.
ఒక శుభవార్త వింటారు. చాలా సంతోషకరమైన వార్త అది. రెండోది, ఒకరి వలన నీ కుటుంబం అల్లకల్లోలం కాబోతోంది. చివరిది, మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. అది గుడ్ న్యూస్ కాదు. మనల్ని ఎగతాళి చేయడానికి ఓ దివ్య ఆడిన డ్రామా. అలా అని నాకు అనిపించలేదు మామ్. వదినేదో ఎక్స్పెక్ట్ చేసే మనల్ని అడిగింది. అన్నయ్య వచ్చి గుడ్ న్యూస్ చెప్తాడని వదిన ఎక్స్పెక్ట్ చేయలేదేమో. నిజానికి ఆయన ఆ శుభవార్త చెప్తారని నేను అస్సలు ఊహించలేదు చార్కేశ. దానికి ఆనందపడాలో లేదా ఇంకో విషయం గురించి భయపడాలో అర్థం కావడం లేదు. ఒకటి జరిగింది అని మిగతాయి 2 జరుగుతాయనే గ్యారంటీ ఉంది దివ్యమ్మ. గ్యారంటీగా దివ్యకేదో ప్లాన్ చేసింది, లేదంటే అలా అడగదు. ఈ ఇంట్లో చేస్తే గీస్తే మనం కదా ప్లాన్ చేయాలి. ఆ దివ్య ఎవరు ప్లాన్ చేయడానికి? ఆ దివ్య మన శత్రువే. మనం ఎలా ప్లాన్ చేస్తామో తను అలాగే ప్లాన్ చేస్తుంది. ప్లాన్ లేకుండా ఏది జరగదు చార్కేశ. అది మనుషులకైనా ప్రకృతికైనా. ఒక శుభవార్త వింటాను అని మాత చెప్పారు. ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇంట్లో ఒకరి వల్ల అలజడి జరుగుతుందని చెప్పారు. అది ఎవరి వల్ల? ఒకరికేమో చావు వస్తుందని చెప్పింది. అదెవరికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.